వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన రుచికరమైన అలసందల వడ లేదా బొబ్బర్ల వడలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు అలసందలు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఇంకొంచెం వాటర్ని వేసుకొని 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ అలసందలను వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని తొక్కు చెక్కుకొని కట్ చేసుకున్నటువంటి అల్లం 2 ఇంచుల అల్లంను కట్ చేసి వేసాను. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేస్తున్నాను. ఎక్కువ స్పైసీగా ఇష్టపడే వాళ్ళు 3 పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకోవాలనేమీ లేదు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పును వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం బరకగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మిగిలినటువంటి అలసందలను కూడా వేసుకొని రుబ్బుకొని బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దది 1, తరిగి పెట్టుకున్న కరివేపాకు 1/2 కప్పు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1/2 కప్పు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్కి కొద్దిగా నూనె కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా వడలుగా ఒత్తుకొని కాగినటువంటి ఆయిల్లో వేసుకుందాం. ఇదే విధంగా అన్ని వడలను తయారు చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని వడలను తయారు చేసుకోండి. ఇవి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు లేదా గ్రీన్ చట్నీతో కానీ సాస్తో కానీ తిన్నా కూడా బాగుంటాయి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.